అబ్బా నాకు మనశ్శాంతి లేదు. ఏం చేయాలో ఏంటో, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఏం చేయాలో ఏంటో. ప్లీజ్ హెల్ప్ మీ అని రాసావేంటి బాబు? నాకు మనశ్శాంతి నెమ్మది లేదు సార్. బాగా చదువుకో బాబు, నీకు మనశ్శాంతి నెమ్మది అదే వస్తుంది. కెమిస్ట్రీలో డాక్టర్ అయ్యి చేశాను సార్, అయినా మనశ్శాంతి నెమ్మది లేదు. సరే బాబు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏం చేయాలో ఏంటో. ఏంటి బాబు ప్లీజ్ హెల్ప్ మీ అని పెట్టావు? నాకు మనశ్శాంతి నెమ్మది లేదు సార్. ఒక 5 నాలుగు పెళ్లి చేసుకో, మనశ్శాంతి నెమ్మది కలుగుతుంది. నాకు ఇప్పుడే 7 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, అయినా మనశ్శాంతి నెమ్మది లేదు. సరే బాబు. అయినా నాకు సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి బాబు? మనశ్శాంతి నెమ్మది లేదు సార్. నాకు మళ్ళా డబ్బు సంపాది నెమ్మది కలుగుతుంది. నాకు 5 ఎకరాల భూమి 5 కోట్ల ఆస్తి ఉంది సార్, అయినా మనశ్శాంతి నెమ్మది లేదు. సరే. సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. ఏం చేయాలో ఏంటో. ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? మనశ్శాంతి నెమ్మది లేదు సార్. అయితే బాగా తిండి తిను, బాగా బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు అన్నీ తిని పడుకో. చైనీసు, వెస్ట్ ఇండీసు, ఫ్రాన్స్ తినంటూ అన్నీ తిన్నా అన్నీ తాగాను సార్, అయినా మనశ్శాంతి నెమ్మది లేదు. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఏం చేయాలో ఏంటో. ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది బాబు? మనశ్శాంతి నెమ్మది లేదు సార్. నేను ఇదివరకు నీకులాగే యేసయ్య నమ్ముకో ముందల నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. యేసయ్య నమ్ముకో నాకు మనశ్శాంతి వచ్చింది. చిన్న ప్రార్థన చేయమంటావా బాబు? చేయండి పాస్టర్ గారు. అయ్యా యేసయ్య ఈ బిడ్డను దర్శించండి అయ్యా, మనశ్శాంతిని నెమ్మదిని ఇవ్వండి అయ్యా, యేసునామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మీరు ప్రార్థన చేశాక మనశ్శాంతి నెమ్మది వచ్చింది పాస్టర్ గారండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే నా లోపల ఉన్న బాధలు మొత్తం పోయాయండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.